గంగరాజు వాక్సాడు పిల్లను గంగరాజు నొప్పు చెప్పి గొప్ప చెప్తిగా ఇలా డిఫరెంట్ ఉంటాయి. అలాగే మనకి తెలంగాణకు వస్తాయి. జర గుసాల్సి నా గుండెలకు గులాబీ జరగట్లా సుడకున్నావో నా వయసంతా సాయి హరి అమ్మ తోడు గట్టో గంగమ్మ తోడు అమ్మ తోడు గట్టో గంగమ్మ తోడు గట్టుమో నిన్ను ఎండ జన్మలేల వెళ్ళి పెట్ట గుస్స జియ్యకున్నావో. ఇది కదా మన బతుకమ్మ అయితే ఏమేమి ప్రజపుని కేబ్రమ్మ ఏమేమి కాగిపుని కేబ్రమ్మ తంగేడు ప్రజపుని కేబ్రమ్మ తంగేడు కాగిపుని కేబ్రమ్మ తంగేడు ప్రభుల తంగేడు కాళ్ళను ఆడసిల కల్లార పాడసిల కల్లార కలికిసిల కల్లార కంటవా మెడలు తారగోనడుగులు తీరు గరాసులు తారు గోరింతలు ఘనమైన పండాపువి కేబ్రమ్మ గజ్జల నడ్డాలని కేబ్రమ్మ. ఇది మన తెలంగాణ. రాయలసీమకి వెళ్తే ఇది మన రాయలసీమ జానపదం. ఇకపోతే మరాఠీ జానపదం ఎలా ఉంటుంది? जैसे जी बोलते जी को मानो तैसे कीर्ति स्वास्थ्य मानो तुझे कोणाला कंगन चंद्र लोकन ही बागोन दुश्मन बेडो बागाला लगली गाला पन्ने बेंगन गाला. ఇది మరాఠీ. వెళ్ళే कसं रंगभूती रंगभूती है रंगभूती रंगभूती है रंगभूती कोना कलेता हंस पड़े बहाना कोना ఇలా చాలా భాషలలో పాడుకుంటూ వెళ్ళచ్చు. అదే ఇంకోటి ఏంటంటే మన తెలుగు రాని ఇంగ్లీష్ అనేటప్పుడు మనం తెలుగు పాటించాము. ఎలా పాడుతుంది? ఎలా పాడుతుందండి? ఇలా పాడుతుంది. అంటే డిఫరెంట్ ల్యాంగ్వేజ్ అనమాట. ఒక పాట తీసుకొని రకరకాలుగా పాడుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే వంట రాని అబ్బాయికి మొట్టమొదటిసారి పూరి చేసుకొని వంట చేస్తే బాగుంటుంది కదా. వేదన పడక వేదన రట్టిగా చేసి వంటది కావక రోజు కూర్చొని పిండి కలిపినాను గోధుమ పిండి కలిపినాను పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాను పొలమున వేసి చూసినాను. ఆ తరువాతి తెలిసింది అది పూరి కాదని అది అప్పుడమైందని. ఇలా రకరకాలుగా పడతాం. ఓకే అండి? ఓకేనా? కొంచెం తొందరగా బాగా నమ్ముకోండి. మెదుకు ప్రశ్న అడగమంటారా? మెదుకు ప్రశ్న బయటకు వెళ్తున్న వాళ్ళు నేను అవుతారు. కాకి నల్లగా ఎందుకు ఉంటుంది? విషయం తగిన బొద్దుగా చేయి కిందికి చేయి పైకి ఎందుకు చూపిస్తున్నాను? చెప్పారు ఆన్సర్ అలా చెప్పకి అంతే అంటారా? ఎంత మంచిదని పడతాను. ఇంత మంచిదని పెట్టాను నేను తప్పలేని చెప్తున్నా. కాకి నల్లగా ఎందుకు ఉంటుందంటే వేరే లవ్వు రాసుకుంటున్నాం. రాసుకుంటే తెలుసుకుంటున్నా కదా. క్వశ్చన్ సాగర్ బుక్ బ్యాక్ చేయి కిందికి పైకి ఎందుకు చూపిస్తున్నారంటే వీళ్ళు బయట పైకి పోతే జాగ్రత్త అని చెప్తున్నాడు అనుకోండి. ఝాన్సీ రామ్ గారు ఇంకా ఝాన్సీ లక్ష్మీబాబు అన్నారు. ఝాన్సీ రామ్ గారు ఇంటర్నేషనల్ నృత్య గురువు. వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కూడా చాలా సంతోషంగా బంగారాన్ని డాన్స్ డ్రెస్ వేస్తుంటారు. నృత్యం ఎంత చక్కగా ఉంటుందంటే మనకి ఆ డ్రెస్లోనే ఆహారంలోనే కనిపిస్తుంది. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మన వాళ్ళంతా కూడా చాలా మంది ఇతర దేశస్తులు మన ఆహార్యాన్ని వాళ్ళు ఎంత చక్కగా చూస్తారు. ఇట్లా డాన్స్ చేసుకొని పిల్లలు వస్తారు. వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తారు. ఫోటోస్ దిగుతానొచ్చు కదా.
రాణి గారు ఏంటి తల్లి ఝాన్సీ రాణి గారికి వారి శిష్యుడు బృందానికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచలరావు గారు వరల్డ్ ఫేమస్ జానపద గాయని, తర్వాత ఇంకొక ఆయన అది ఇప్పటిదాకా గొంతులు మార్చింది కదా, భాషలు గొంతులు, ఆమె అన్ని భాషలు పడుతుంది. ఇప్పుడు ఒక మంగళాంత కూడా పడుతుంది. ఓకే, లాస్ట్లో పడతారంట, అది ఇంగ్లీష్లో పడతారు. ఇంగ్లీష్లో పాడితే వాళ్ళకి అర్థం కాక మళ్ళీ నన్ను అడుగుతారు, అందుకే తెలుగులోనే పాటిస్తాను. ఏమా ఏమన్నా అర్థం మీకు నాకే అర్థం కాలేదు. గోగులు పూచి గోగులు పూచి గోలచ్చాడి గోగులు పూచి వారెవరన్నారో లచ్చాడి. ఈ పాటని నేను అమెరికా వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ పాట వచ్చానంటే ఎలా పాడా అని పాడేస్తాను. అంటే మార్చి పాడేస్తాను అనమాట, అంత మంచి చేయలేదు. అంటే పాటని రకరకాలుగా పాడుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఎన్నాళ్ళ గుర్తు చాలు ఎన్నాళ్ళని దక్కుతాను ఈ పాట ఉంది. ఈ పాటని బుర్రకథ స్టైల్లో కూడా పాడుకోవచ్చు. అది ఎన్నాళ్ళకు గుర్తొచ్చాను వారావనమ్మా అది ఎన్నాళ్ళని దక్కుంటానే పైలాని వన్నా తందానా తందానా దేవనందనా పరుగుత సంతరిత అర చుట్టంలో వస్తాను బలబలి చేసెళ్ళిపోతాను బలబలి అచ్చంగానే బలబలి నిత్యంగానంటే బలబలి పెళ్ళకుట ఘనుత అని పాడుకోవచ్చు. ఇది పౌరాణిక గాయకులు చెప్తే వాళ్ళు ఎలా పడతారు. బాగా వచ్చిన ఈరోజు చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మన వాళ్ళంటే ఎక్కడే వచ్చినారు, గోల్ చేసినా కూడా తరగకుండా మన పాటలు వింటే మన ప్రోగ్రాం కోసం గట్టిగా చెప్పండి, వాళ్ళ కోసం మనం చెప్పండి. అందుకని నేను పద్యం పాడినన్నారు ఏమని నాళ్ళకు గుర్తొచ్చానా వానా ఎన్నాళ్ళని దాటుంటానే పైన మళ్ళీ పాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా రకరకాలుగా నడుచుకుంటే గోళాలు పాడుకోవచ్చు. ఓకేనా? ఇంకోటండి, బాధ పంతులు పిల్లలు తప్పులు ఎలా ఉంటారో తెలుసా? నన్ను దాచకంటే నన్నుల తిరసాను కన్నులలో దాచుకుంది ఇంత బాగుంటారు. పెళ్ళని మీ పిల్లలు పాటు పోట్లాడుకుంటే పాటలు ఎలా పాడుకుంటారు? నన్ను పూసుకుంటే నన్ను పూసుకుంటే రాక్షసి పిల్లల మరో తక్కువ మొక్కలుగా కోసి తింగలు ఇలా మార్చి అనుకుంటా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నృత్యంతో తెలిసిన చిన్నారులకి మన మాటగారు జగజ్జనం వారు ఇప్పుడు మొమెంటా ప్రోగ్రాం చేసి సత్కరిస్తారు. అయ్యా తొందరగా గౌడ్ గారు సన్మానం తొందరగా కొంచెం ముందు రావాలి. వాళ్ళు బ్యాచ్ తర్వాత నడిపోతాం. ఇది ఈ జట్టు, అది ఆ జట్టు.